పెద్ది ఎందుకింత అడ్వాన్స్ అవుతున్నాడు? సింగిల్ క్రికెట్ షాట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబుకి పాటో పెద్ద లెక్క. రెహమాన్ చెర్రీ కాంబో అంటే మినిమం ఆ మాత్రం ఉండదా? ఇంతకీ పెద్ది అడ్వాన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు ది షా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా స్పెక్టికల్ పెద్ది, బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నారు. టైటిల్, గ్లిమ్స్, ఫస్ట్ లుక్, రామ్ చరణ్ మేక్ ఓవర్ ఫ్యాన్స్ లో, సినిమా లవర్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ తీసుకెళ్లే. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. అయితే రిలీజ్ కి ఇంకా చాలా దూరంలో ఉంది. కానీ మార్చ్ 27 అంటే ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఏ సంక్రాంతి నుంచో ప్రమోషన్లు స్టార్ట్ చేయొచ్చు. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు ఆలోచన వేరేలా ఉందట. దసరా లేదా దీపావళికి ఫస్ట్ ఆడియో సింగిల్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట. ఇంత తొందరగా ఎందుకయ్యా అంటే దాని వెనక ఓ మాస్టర్ ప్లాన్ ఉందట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి పాటలు అద్భుతంగా వచ్చాయని ఇన్సైడ్ టాక్. మెయిన్ గా చరణ్ సోలోగా కనిపించే టైటిల్ ట్రాక్ చార్ట్ బస్టర్ అవుతుందనే ఫీడ్బ్యాక్ కూడా యూనిట్ మెంబర్స్ నుంచి వినిపిస్తుంది. నెలల తరబడి ట్రెండింగ్ లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. సో 6 నెలల ముందే దాన్ని వదలడం ద్వారా పెద్దికి మరోసారి నేషనల్ వైడ్ అటెన్షన్ తీసుకురావచ్చు అనేది బుచ్చిబాబు ప్లాన్ అట. టీజర్ లో కేవలం ఒక్క క్రికెట్ షాట్ తో అంచనాలు అమాంతం పెంచేసిన బుచ్చిబాబుకి ఇప్పుడు సాంగ్ ని ఎలా తీసుకెళ్లాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ మార్కెట్ లో రెహమాన్ మీద ఏమంత పాజిటివ్ వైబ్స్ లేవు. ఒకప్పటి మ్యాజిక్ చేయలేకపోతున్నారని మ్యూజిక్ లవర్స్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి టైంలో రెహమాన్ అసలైన సత్తా చాటే పాట బయటకు వస్తేనే తెలుగునే కాదు ఇతర భాషల్లోనూ అదో సెన్సేషన్ అవుతుంది. పెద్ది బజ్ కి మరింత ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఇక్కడ బుచ్చిబాబు వేసుకున్నటువంటి స్ట్రాటజీలో మరో కోణాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. పెద్దితో ఫేస్ టు ఫేస్ క్లాష్ కి సిద్ధపడుతున్నటువంటి నాని ప్యారడైజ్ కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఆ ఆల్బమ్ మీద ఎలాంటి అంచనాలు, హైప్ ఉంటాయో ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లేదు. దానికి ఏ మాత్రం తీసుకోని రేంజ్ లో పెద్దికి రెహమాన్ కంపోజ్ చేశారనే నమ్మకం ఫ్యాన్స్ లో కలగాలి. దానికి మొదటి పాటే ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి. లిరికల్ వీడియోస్ ని ప్రత్యేకంగా ఎడిట్ చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. రంగస్థలాన్ని మించిన కంటెంట్ ఆశిస్తున్నటువంటి ఫ్యాన్స్ ఆంక్షను 100% నెరవేరుస్తారని బుచ్చిబాబు హామీ ఇస్తున్నారు. సో కాబట్టి అందుకోసమనే పెద్ది ఇంత అడ్వాన్స్ అవుతున్నారనేది ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే డెఫినెట్ గా రెండు కూడా ఒకటి, మార్చ్ 26, రెండోది మార్చ్ 27. అటు ప్యారడైజ్, పెద్ది రెండు కూడా ఒకే రోజున రిలీజ్ కాబోతున్నారు. అంటే ఇంచుమించు 1 డే గ్యాపే. కానీ అప్పటి వరకు డెఫినెట్ గా ఇద్దరు కూడా అదే డేట్ ని లాక్ చేసుకొని షూట్ చేస్తున్నారు. కానీ డెఫినెట్ గా ఇక్కడ నాని కొంచెం వెనక్కి తగ్గుతడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్యారడైజ్ ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. అండ్ అందులో ఒకటి ఆల్రెడీ ఇప్పుడు నాని బ్యానర్ లోనే చిరు ఓ సినిమా చేస్తున్నారు. బట్ పెద్ది ఎప్పటి నుంచో ముందే అనౌన్స్ చేసుకుంది కాబట్టి సో మేబీ ఆ డేట్ ని చరణ్ వదిలేసి నాని వేరే డేట్ కి వెళ్ళిపోవచ్చు మేబీ అన్న టాక్ కూడా నడుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే సో మ్యూజిక్ ఎస్పెషల్లీ 6 months నుంచే ఇలాంటి ఒక సాంగ్ వదలాలంటే నిజంగా ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సాంగ్ కొంచెం అటు ఇటు అయినా కానీ డెఫినెట్ గా రెస్పాన్స్ వేరే ఉంటుంది. బట్ క్రికెట్ షాట్ ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తే కొంచెం ప్లస్ అవుతుందన్న టాక్ కూడా ఉంది. ఎందుకంటే సినిమా దగ్గర పడే కొద్దీ మ్యూజిక్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతే ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుంది. కాబట్టి ఇన్ఫాక్ట్ ఇక్కడ రెహమాన్ మీద కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి ఆ సాంగ్ ని ఇంకా ఎర్లీగా రిలీజ్ చేస్తే బట్ దానికి కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తే దానికి బూస్టప్ వచ్చి రెహమాన్ ఇంకా బాగా వర్క్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో అందుకోసం ఈ స్ట్రాటజీస్ అన్నిటి కూడా బుచ్చిబాబు మైండ్ లో పెట్టుకుని 6 నెలల ముందే సాంగ్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ బుచ్చిబాబు ప్లాన్ తోటి డెఫినెట్ గా రెహమాన్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడని కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ బుచ్చిబాబే చెప్పాడు, రెహమాన్ గారు ఒక్కొక్క సాంగ్ కి దాదాపు 30 నుంచి 40 వెర్షన్ల సాంగ్స్ ఇచ్చాడు. అందులో ఏది బెస్ట్ పిక్ చేసుకోవడానికి మాకే చాలా టైం పట్టిందని కూడా అనుకోవచ్చు. గతంలో ఉప్పెన టైంలో కూడా డిఎస్పీకి అంత ట్రాక్ రికార్డ్ కొంచెం నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కొంటున్న టైంలో బుచ్చిబాబు దగ్గరుండి కూర్చొని మరి మ్యూజిక్ సెట్టింగ్స్ లో మంచి మ్యూజిక్ ని ఆయనలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీసి మరొకసారి డిఎస్పీ సత్తాను చూశారు. సేమ్ ఇదే టైప్ లో రెహమాన్ మీద ఎంత నెగిటివిటీ ఉన్నా బుచ్చిబాబుకు తనకు కావాల్సినటువంటి మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎలా తీసుకోవాలో పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి డైరెక్టరే బుచ్చిబాబు. సో అందుకోసమని మ్యూజిక్ మీద ఎలాంటి డౌట్ పడొద్దన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరికొద్ది రోజుల్లో పెద్ది ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. సో దాంతో చార్ట్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్ గా లేకపోలేదనే తెలుస్తుంది. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.